బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతాను. కోనసీమ జిల్లాలోని కొత్తపేట కీలక నియోజకవర్గం. ఇక్కడ బండారు సత్యానందరావు టీడీపీ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో ఉన్నారు జగ్గిరెడ్డి. జగ్గిరెడ్డిపై బండారు 56,479 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెబుతున్నారు, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో. ఎన్నికల సమయంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు బండారు ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సీసీ రోడ్లను నిర్మిస్తాను అని చెప్పారు, అలాగే డ్రైనేజీలు నిర్మిస్తాను అని హామీ ఇచ్చారు. ఇక ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా వాటర్ సప్లై చేస్తామన్నారు. అవసరమైతే వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తాను పెద్ద సంఖ్యలను కూడా చెప్పారు. ఇక కులాల వారీగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాను అన్నారు. ముంపు గ్రామాలైన బడుగువాన్ని లంక గురించి ప్రత్యేక హామీలు ఇచ్చారు. ఏటిగట్లపై గ్రోయింగ్లను ఏర్పాటు చేస్తాము అన్నారు. అలాగే పిచ్చుకలంక పర్యాటక కేంద్రంగా మారుస్తానంటూ పిచ్చుకలంక వాసులకు ఆయన హామీనిచ్చారు. ఇక జొన్నాడ ఫ్లైఓవర్ని పూర్తి చేస్తాను అని చెప్పారు. అలాగే రావులపాలెంలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. రావులపాలెంలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నిర్మూలించే విధంగా కృషి చేస్తాను అన్నారు. ఇక చెముడులంక చొప్పెలమడి సర్వీస్ రోడ్ను కూడా వేయిస్తాను, చెముడులంకకి చొప్పెలమడికి అన్నారు. కాపు కళ్యాణ మండపాన్ని కూడా ప్రారంభిస్తాను అని కాపు సామాజిక వర్గం కోసం కొన్ని హామీలు ఇచ్చారు. ఇలా నియోజకవర్గానికి ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. కాలువల నిర్వహణ సరిగా లేక సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు. కాలువలను ఆధునికీకరించకపోతే రైతులందరికీ నీళ్లు అందడం కష్టమే అని రైతులు అంటూ ఉన్నారు. అలాగే కొత్తపేట సమీప ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు చాలా దారుణంగా ఉన్నాయి. రైస్ మిల్లులతో పర్యావరణ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ కావాలి అని జనం అడుగుతున్నారు. తాగునీటి పైప్ లైన్ జాప్యం జరుగుతూ ఉండటంతో నియోజకవర్గ ప్రజలు నీటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడదాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుపై పురోగతి కనిపిస్తోంది. అలాగే పుష్కర్ ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టారు, కొనసాగుతున్నాయి. ఇక రోడ్లు, డ్రైనేజీలు, నీటి ట్యాంకుల పనులు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు. 3 ప్రధాన ప్రవేశ ద్వారాలను విస్తరిస్తూ ఉన్నారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. నెగిటివ్గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇవిగో నెగిటివ్గా ఉన్న అంశాలు. ప్రజా దర్బార్లో ఫిర్యాదుల పరిష్కారంపై స్పీడ్గా స్పందించట్లేదని అంటూ ఉన్నారు. పరిష్కారం చాలా నత్తనడకన సాగుతుంది పరిష్కార ప్రక్రియ అని జనం అనుకుంటున్నారు. అలాగే నామినేటెడ్ పదవులపై క్యాడర్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. సమస్యల పరిష్కారాల్లో స్వల్ప జాప్యాలు, ఇసుక, మద్యం, బెల్ట్ షాపుల వ్యవహారాలపై చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక సొంత వారికే పదవులు కట్టబెడుతున్నారు అనే వాదన కూడా ఎమ్మెల్యేపై వినిపిస్తూ ఉంది. వాడపల్లి దేవస్థానంలో దగ్గర వారికే ఒప్పంద ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఇక కొందరు ఉద్యోగులు భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నా అటువంటి ఘటనలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని అంటున్నారు. ఆలయ ఖ్యాతి మసకబారుతోంది ఇలాంటి దురుసు ప్రవర్తన అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం.
చాలా బాగుందని 12.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 78% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 47.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 25% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 2.5% మంది అన్నారు. బాగుంది అని 17.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 37.5% మంది అంటుంటే బాగాలేదు అని ఇంకో 37.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని 2.5% మంది అన్నారు. బాగుంది అని 47.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 40% మంది జనం అన్నారు. బాగాలేదు అని 7.5% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం అన్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో చూద్దాం. చాలా బాగుందని 2.5% మంది అన్నారు. బాగుంది అని 45% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 10% మంది ఈ నియోజకవర్గ ప్రజలు అన్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది అన్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 60% మంది జనం చెప్పారు. కావు అని 22.5% మంది జనం అన్నారు. కావచ్చు అని 15% మంది జనం చెప్పారు. తెలియదు అని 2.5% మంది జనం అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 60% మంది ప్రజలు నమ్ముతున్నారు. కాదు అని 17.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 10% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని 40% మంది అన్నారు. పెరగలేదు అని 42.5% మంది అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 17.5% మంది జనం చెబితే తెలియదు అని ఎవరూ చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 15% మంది జనం చెప్తున్నారు. రాదు అని 40% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 12.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 32.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 67.5% మంది చెప్పారు. తెలియదు అని 15% మంది అన్నారు. ఇవి కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు.